anesthesia change pediatric anesthesia అనేది that's a difficult thing. Usual normal patients లో కూడా మనకి ఏవి మేనేజ్ చేయడము ఐవి యాక్సెస్ దగ్గర నుంచి ఫస్ట్ ఎప్పుడైనా సరే అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఐవి యాక్సెస్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి పోస్ట్ ఆఫ్ బర్త్ కూడా డిఫికల్ట్. మామూలు నార్మల్ చైల్డ్ గురించి మాట్లాడతాం. ఇట్లాంటి చైల్డ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ వి మేనేజ్ దిస్ చైల్డ్. అండ్ పోస్ట్ ఆఫ్ కేర్ మన ప్రదీప్ వచ్చి చూస్తున్నాను. ఈజ్ ఆల్సో మై కొలీగ్. ఈజ్ ఆల్సో ఈ స్పెషలైజేషన్ ఇస్ న్యూ అనెస్థీషియా. సో మా స్పెషాలిటీ ఏంటంటే న్యూరో కేసెస్, ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్ నుంచి అడల్ట్ గ్రూప్ ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కానీ, స్పైనల్ కార్డ్కి సంబంధించిన కేసెస్ ఉన్నా కానీ, అలాంటి కేసెస్కి అనెస్థీషియా ఎలా ఇవ్వాలి, తర్వాత ఐసీయూలో వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది స్పెషాలిటీ మాది. సో ఇప్పుడు నార్మల్గా ఈ బేబీకి నార్మల్గా అనెస్థీషియా పరంగా మనం చూసుకుంటున్నప్పుడు న్యూరో అనెస్థీషియా పరంగా మనం ఎలా చూసుకోవాలి అంటే ఇంట్రాపరేటివ్ అంటే ఆపరేషన్ థియేటర్లో కూడా వీళ్ళకి బ్రెయిన్లోనే మనకి మేజర్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే హార్ట్ సెంటర్స్ కానీ, రెస్పిరేటరీ సెంటర్స్ కానీ, ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మేము మానిటర్ చేసుకుంటూ సార్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ బేబీ ఎలా బయటకు రాగలుగుతాడు అనేది మనం ముందే ఎక్స్పెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా బేబీని స్లోగా వెంటిలేటర్ నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలి, ఎంతవరకు మనము బేబీ రికవరీని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే బేబీస్కి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ కాంప్లెక్స్గా ఉన్నా కూడా మనం తీసుకునేది ఎందుకంటే వాళ్ళలో రికవరీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనము ముసలి వాళ్ళలో చూసుకుంటున్నప్పుడు కొద్దిగా మనము నెగ్లెక్ట్ చేయడానికి ఓకే ఇంతకన్నా మనం వెళ్ళకపోవడం మంచిది అని మనము పీడియాట్రిక్ బేబీ గ్రూప్లో మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళ రికవరీ చాలా డ్రాస్టిక్గా ఫాస్ట్గా ఎంకరేజ్ అంటే పాజిటివ్ రికవరీ అనేది వాళ్ళలో ఎక్కువ చూడగలుగుతాం. సో అలాంటి కేసు ఇది కాంప్లెక్స్గా ఉన్న హైడ్రోసెఫలస్. హైడ్రోసెఫలస్ అంటే మన బ్రెయిన్లో నార్మల్గానే నీటి బుడగలు అనేవి ఉంటాయి. కానీ ఈ బేబీకి ఏమైంది అంటే మల్టిపుల్గా నీటి బుడగలు అనేవి మల్టిపుల్గా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్ పెరుగుదల అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో ఆ బ్రెయిన్ పెరుగుదల కోసము అనేది సార్ ఏం చేశారు అంటే ఆ నీటి బుడగలని అన్నింటినీ ఒక నీటి బుడగలాగా నార్మల్గా మనకి నీటి బుడగలు 2 ఉంటాయి, అలా రెండింటిలాగా చేయడానికి ప్రయత్నించి న్యూరో ఎండోస్కోపీ ద్వారా అన్ని లాక్యులేషన్స్ని అన్ని బ్రేక్ చేసి ఒక 2 నార్మల్గా ఫిజియోలాజికల్గా 2 ఉండాలి, ఏదైతే ఉండాలి అలా చేశారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి పెరుగుదలకు మనకి అవకాశం ఇస్తున్నాం. సో ఫర్దర్గా బేబీ పెరుగుతున్నప్పుడల్లా మనము తన యాక్టివిటీస్ని బేబీ రికగ్నైజ్ అంటే మదర్ ఫాదర్ని రికగ్నైజ్ చేయడం, రెగ్యులర్ బేబీస్ కన్నా నార్మల్గా ఆల్మోస్ట్ నార్మల్గా రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అనెస్థీషియా తర్వాత వచ్చుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటికన్నిటికి తగ్గట్టు వెంటిలేటర్ నుంచి బయటకు ఎలా రావాలి. నార్మల్ పేషెంట్స్ కన్నా బ్రెయిన్లో ఉన్న పేషెంట్స్ కొద్దిగా వేరేలాగా రెస్పాండ్ అవుతుంటారు. వెంటిలేటర్ నుంచి ఎప్పుడు బయటకు రావడం అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకొని మనం అన్ని పాయింట్స్ని చూసుకొని ట్రెండ్ ఎలా ఉంది, పాజిటివ్గా వెళ్తుందా లేదు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఎలా చూసుకోవాలి. ఆ సెంటర్ కాంపిటీషన్స్ వల్ల ఆ వెంట్రుకల్స్ వాటర్స్ అన్ని లాక్యూల్ ఫామ్ అయింది. అంటే ఒక్కొక్క లాక్యూల్ ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తుంది. అప్పుడు 10 లాక్యూల్స్ ఉంటే 10లో 10 డైలింగ్, అది చాలా రిస్క్. అంటే 10 పైపులు ఉంటే బ్రెయిన్ గ్రోత్ ఆగిపోతుంది. ప్లస్ ఆ ప్రెషర్ సింప్టమ్స్ కొన్నిసార్లు ప్రెషర్ సింప్టమ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. మన చైల్డ్లో మన నెక్స్ట్ చైల్డ్లో తల ఇలా ఊపుతారు, అది జనరల్ పిల్లలు ఊపుతారు కదా అన్న వరకే తీసుకెళ్ళిపోయారు. బట్ 6 months 8 months అవుతున్నా కూడా మైల్ స్టోన్స్ అచీవ్ చేయట్లేదు, ఏదో మేజర్ ఇష్యూ ఉంది అని డౌట్ వచ్చి అప్పుడు దే రీచ్ అస్. అప్పుడు ఇప్పుడు ప్రైమరీ ఏం కూడా మన పిల్లలు ఏజ్ గ్రోత్ అవ్వట్లేదు, హైట్ సైజ్ పెరుగుతుంది, ఎనీ అబ్నార్మల్ మూవ్మెంట్ ఉంది, ఆల్వేస్ లుక్ ఫర్ ఎ సీనియర్ కన్సల్టెంట్. అది సీనియర్ కలిసి నానే ఇది ఏవో పిల్లలు ఇలా అలవాటుగా చేసేస్తారో అనుకుందా. తర్వాత ఎవాల్యుయేట్ చేసి మల్టిపుల్ లాక్యులేషన్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని హై న్యూరో ఎండోస్కోపీ, నావిగేషన్, బెటర్ అనెస్థీషియా, టీమ్ కేర్
మొత్తం టీఎస్ టీమ్ కేర్ పట్టుకొని వేర్ ఇప్పుడు అన్ని లాక్యులేషన్స్ ని బ్రేక్ చేసి సింగిల్ లాక్యూల్ లా చేసి ఆ లాక్యూల్ కి షంట్ వేసేసి సో చైల్డ్ ఇంప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు మాటలు వచ్చాయి, అప్పుడు స్మైల్ బెటర్ అయింది, గుర్తుపట్టడం బెటర్ అయింది, సపోర్ట్ పెరిగింది. ఎప్పుడైతే స్టాప్ ఆగిపోయారో కానీ దట్ వాస్ టోల్డ్ లైక్ ఏం వద్దులే ఏం చేయొద్దులే అనే చైల్డ్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. సో కాంప్లెక్స్ హైడ్రోసెఫలస్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్ బట్ డజన్ అందరూ సెట్ అయిపోతారు కాదు, బట్ ప్రయత్నం చేయాలి. వెన్ యూర్ ఇన్ రైట్ ప్లేస్ అండ్ రైట్ పర్సన్ ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ గ్రేట్. ఇప్పుడు ఆ పేరెంట్స్ అయినా మేమైనా ఓన్లీ ఇంప్లికేషన్ ఏంటంటే ఇక్కడ రావడానికి మీకు చెప్పడానికి ముందే గివప్ చేయండి. ఇప్పటికి 2 సార్లు చూడండి, కలవండి, ఎవాల్యుయేట్ చేయండి. ఎస్పెషలీ when you have a newer technology, you always utilize it.